యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అన్నాడు. దేవుణ్ణి ఎట్లాగా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో మాత్రమే సరిపోదు, సత్యంతో కూడా ఆరాధించాలి. సత్యము అంటే నిజము, అబద్ధము కానిది. సత్యమై ఎవరు అంటే యేసుక్రీస్తే. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే మనం ఎట్లా ఆరాధించాలి? ఆత్మలో ఆరాధించాలి. శరీరం కాదు, మనసు కాదు. శరీరము, మనసు, ఆత్మ వీటి గురించి మనకి భౌతికంగా కనబడుతున్న దేహం శరీరం. దీని లోపల ఉన్నది ఆత్మ. ఈ ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచేదే ప్రాణం. మీకు అర్థమైందండి? ఇది ఎట్లాంటిదంటే, కనిపిస్తూ ఉన్న వైరు, బల్బు ఇవన్నీ కూడా దేహంలాగా అనుకుంటే, కనిపించకుండా ఉన్నటువంటి ఆ కరెంటు కనెక్షన్ ఏదైతే ఉందో అది ప్రాణం అనుకుంటే, ఇక ఎప్పుడైతే ఈ ప్రాణం వచ్చేసి ఆ వైర్ని, బల్బుని అటాచ్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది? బల్బు వెలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా చూడండి. మనకు స్విచ్ వేయగానే బల్బు వెలుగుతుంది. అంటే ఆ బల్బు అనేది దేహానికి మనం పోల్చుకుంటే, ఆ వెలగడం అనేది ఆత్మకు పోల్చుకుంటే, ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ప్రాణం. అందుకే మనిషి యొక్క ప్రాణం పోయింది అంటే దేహానికి ఆత్మకి ఉన్న కనెక్షన్ పోతుంది. దేహానికి ఆత్మకి ఉన్న కనెక్షన్ పోతుంది. దేహం సపరేట్ అవుతుంది, ఆత్మగానే సపరేట్ అవుతుంది. ఈ దేహాన్నేమో శవమంటాం, పీనుగా అంటాం, తీసుకెళ్ళి కాల్ చేస్తాం లేదా పూడి చేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం. కానీ ఆత్మ మాత్రం పైకి వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ ఆత్మ, ఈ దేహాన్ని రెండింటిని కలిపి ఉంచేది మనిషి యొక్క ప్రాణం. కాబట్టి ఈ మూడు కూడా మనిషి దేహంలో భాగంగా ఉన్నాయి. ఆత్మను, దేహాన్ని కలిపి ఉంచేది ప్రాణం. అది జీవాత్మ అంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది కేవలం శరీరంతో మాత్రమే చేస్తే సరిపోదు. చాలామంది శరీరంతో ఊగిపోయే వాళ్ళు ఉంటారు, చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. మంచిదే, కొట్టొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అంత మాత్రమే సరిపోదు. అది మన ప్రాణంతో కలిసి ఆ ప్రాణం లోపల కనెక్ట్ అయిన ఆత్మకు వెళ్ళాలి. ఆత్మలో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. దేవుని నిజంగా ఆత్మలో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి.